ఈ అంబ్రెల్లా ఫ్రాక్ షోల్డర్స్ దగ్గర బార్డర్ అటాచ్ చేసి ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. దీని ముందు వీడియోలో కటింగ్ అనేది పోస్ట్ చేశాను, అది కంప్లీట్గా చూడండి. తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది అనమాట. బ్యాక్ పార్ట్ ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అది తీసుకొని ఇలా సెంటర్కి మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవాలి. అటొక 3 ఇంచెస్ ఇటొక 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ చూపిస్తున్నట్టు క్యాన్వాస్ పేపర్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ చుట్టూ ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట నీట్గా. దీని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపున పెట్టుకున్నాను. లైనింగ్ ప్లేస్ చేసుకొని దాని మీద క్యాన్వాస్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలన్నమాట. నెక్ పక్కనే రావాలి, క్యాన్వాస్ పక్కనే ఎడ్జ్ లో స్టిచ్ అనేది పడాలి. అయితే ఒకళ్ళు కమెంట్స్ లో అడిగారు అనమాట, కొంచెం స్లోగా చూపించక్క అని. అంత స్లోగా చూపించినా గానీ చాలా మంది చూడరు అనమాట, స్కిప్ చేసేస్తారు. వీడియోలో సెట్టింగ్స్ ఆన్ చేసుకుని స్లోలో పెట్టుకొని చూడాలా, స్పీడ్ లో పెట్టుకోవాలా అనేది సెట్టింగ్స్ ఉంటాయి. ఆన్ చేసుకుని స్లోగా పెట్టుకుంటే కనుక మీకు స్లోగా వస్తుంది వీడియో, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకోవాలి. మనం కుట్టింది క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసుకుంటే ఏమవుద్దంటే మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది కదా, క్యాన్వాస్ పేపర్ అనేది మనకి క్లియర్ గా కనపడిపోద్ది అనమాట మిడిల్లో వేసినా గానీ. సో అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా చూపిస్తున్నట్టు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఆ లైనింగ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని నీట్ గా కట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇలా నేను ప్లేస్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే క్యాన్వాస్ పేపర్ మనం రివర్స్ చేసినప్పుడు పల్చగా ఉన్న ఫ్యాబ్రిక్స్ కి కనిపించకుండా ఉంటది అనమాట. సో మిడిల్లో ఈ ఫ్యాబ్రిక్ వేయడం వల్ల మనకి కనిపించకుండా ఉంటది అనమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అనేది నీట్ గా వేసుకోవాలి చుట్టూ కూడా. ఇలా వేయడం వల్ల చూసారు కదా, ఇలా మిడిల్లో క్యాన్వాస్ అనేది మనకు కనబడదు అనమాట. ఇలా మొత్తం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి అనమాట. నీట్ గా ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇలా మొత్తం కూడా నీట్ గా సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్స్ లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో డాట్స్ వేస్తాం కదా, మనం మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకున్నాం కదా. ఇలా చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే విధంగా డాట్స్ వేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కి ఇలా డాట్స్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా క్యాన్వాస్ పేపర్ ఎడ్జ్ లో స్టిచ్ అనేది పడాలన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా, ఎడ్జ్ లో స్టిచ్ రావాలి. క్యాన్వాస్ పక్కనే కుట్టు పడాలన్నమాట. ఇలా చుట్టూ కూడా నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. ఆ క్యాన్వాస్ పేపర్ ఎలా స్టిచ్ చేశానో ఇంతకు ముందు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటది కదా, అది నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట, ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర బార్డర్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలి ఈ పిక్ లో చూపిస్తున్నట్టు సేమ్ వస్తుంది అనమాట. క్లియర్ గా చూడండి. ఇక్కడ మాత్రం ఇలా చూపిస్తున్నట్టు ఒక 2.5 కి షోల్డర్ పక్క నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆర్మ్ హోల్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. నాకు కామెంట్స్ లో చెప్పండి, మీకు అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు వీడియో చూస్తూ కనుక మీరు స్టిచ్ చేస్తే ఈజీగా అర్థమైపోద్దండి. ఇట్ సైడ్ కూడా సేమ్ ఇంతే అన్నమాట. స్టార్టింగ్ లో ఒక 3 ఇంచెస్ కి పెట్టుకుని ఇలా కరువు తిరిగే దగ్గర మాత్రం 2.5 కి లైట్ గా ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. కార్నర్ వరకు ఇదే విధంగా 2.5 కి మార్కింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అర్థమైంది కదా మీకు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక 2.5 కి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలన్నమాట. సేమ్ ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు. ఇప్పుడు బార్డర్ ఉంది కదా, కింద బార్డర్ కట్ చేసుకున్నాం కదా మనం, అది అటు సైడ్ ఇటు సైడ్ కూడా నీట్ గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాలన్నమాట.
ఇలా ఇలా చూపిస్తున్నట్టు 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ బార్డర్ అనేది కొంచెం లావ్ బార్డర్ అయినా ఇదే మెథడ్ లో స్టిచ్ చేసుకోవచ్చు. షోల్డర్స్ దగ్గర కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సేమ్ పిక్ లో చూపించాను కదా అలా వస్తుంది అనమాట. మనం మార్కింగ్ చేసాం కదా దాని మీద కరెక్ట్ గా ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే సేమ్ ఒకటే లెంత్ లో స్టిచ్ చేసుకోవచ్చు. సో అందుకే మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే ఈజీగా ఉంటది అనమాట. ఒకటే లెంత్ లో వస్తుంది అనమాట అలా మార్క్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల. కార్నర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. క్లియర్ గా చూస్తే అర్థమవుద్ది అనమాట మీకు. ఇలా షోల్డర్ దగ్గర కూడా కనిపించకుండా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ బార్డర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సైడ్ లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కార్నర్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకోకుండా ఇలా స్టిచ్ చేయాలి. కార్నర్స్ దగ్గర ఎలాగైనా సరే కొంచెం ఫోల్డింగ్స్ వస్తాయి ఇలా బార్డర్ అటాచ్ చేసినప్పుడు. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసాం కదా అక్కడ ప్లేస్ చేసుకొని చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు. మనకు ఆ షోల్డర్ దగ్గర ఉన్న ప్లెయిన్ క్లాత్ కనిపించకుండా బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం బార్డర్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడైతే ఐరన్ చేయలేదు, తర్వాత చేద్దామని చెప్పేసి. ఇలా కుట్టిన వెంటనే మీరైతే ఈ బార్డర్ మీద ఒకసారి ఐరన్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా చూసారు కదా ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసాం కదా దాన్ని బ్యాక్ పార్ట్ తీసుకుని రెండు కూడా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ అనేది. సో డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏంటి ఇలా మొత్తం 2 షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇటు సైడ్ కూడా. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ వీడియోలో హ్యాండ్ లోతు ఎప్పుడు తీయను నేను, స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తాను అనమాట. ఇలా చూపిస్తున్నట్టు హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ రెండు పై వైపును పెట్టుకోవాలి. క్లియర్ గా చూడండి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా లైట్ గా ఇలా కర్వ్ లాగా షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లోతు తీసుకుంటేనే ఈజీగా ఉంటది అనమాట. నాకైతే నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. లైనింగ్ కట్ చేసేటప్పుడు కింద కొంచెం ఫ్యాబ్రిక్ తగ్గింది కదా, జాయింట్స్ అనేవి వేసుకోవాలి. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ వీడియో అనేది దీని ముందు పోస్ట్ చేశాను కదా, అది ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో మొత్తం చూస్తే కనుక ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు ఈజీగా అర్థమవుద్ది అనమాట. సో మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. ఆ పీసెస్ అనేవి 2 సైడ్స్ కూడా. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే జాయింట్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకుని చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి.
నడుం దగ్గర కరెక్ట్ గా వస్తుంది అనమాట. కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా కట్ చేస్తే ఎగ్జాక్ట్ గా నడుం కొలత మనకు కరెక్ట్ గా వస్తుంది అనమాట, బాడీకి తగ్గట్టు. సో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ రైట్ సైడ్ పై వైపున పెట్టుకోవాలి. అదే విధంగా కింద బాటమ్ వచ్చేసి నేను ఇలా చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా మొత్తం చివరి వరకు నీట్గా స్టిచ్ చేసుకుని మళ్ళీ దానిపైన ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. నీట్ ఫినిషింగ్ ఉంటే బాగుంటుంది చూడడానికి. బ్యాక్ పార్ట్ కూడా నేనైతే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి లోత్ తీసాం కదా, అది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వైపు రావాలన్నమాట. ఇలా ఇలా చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకుని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ మొత్తం 2 హ్యాండ్స్ కూడా నేనైతే స్టిచ్ చేసేసాను. అందరికీ తెలిసిందే కదా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది, సో నేనైతే చూపించలేదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుని కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి అలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా నడుం దగ్గర ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మీరు ఖర్చు ఎక్కడి వరకు అయితే పెడతారో అంతవరకు మార్క్ చేసుకొని నీట్గా ఇలా కింద వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింద వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఈ నడుము దగ్గర నుంచి కిందకి ఒక 5 ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మనం కటింగ్ వీడియోలో మార్క్ చేసాం కదా, సేమ్ అంతే విధంగా దాని మీదే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ నడుము దగ్గర మాత్రం ఒక 5.5 లేదా 6 ఇంచెస్ వరకు ఇలా కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. పక్కనే ఇంకో 3 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి లైనింగ్ సపరేటు, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా ఇలా చూపిస్తున్నట్టు తీసేసుకొని ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. కింద వరకు కూడా ఇలా స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకుని కిందకి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట దాని మీద. ఇప్పుడు లైనింగ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపల వైపుకి ఇలా సర్దుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు అనేది పడకుండా ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు చివరి వరకు కింద వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద వరకు. మళ్ళీ ఇంకో డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట, ఇలా నీట్గా
టూ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఇంతకు ముందు బార్డర్ అనేది కట్ చేసేసాం కదా, ఆ బార్డర్ అనేది కింద ఇప్పుడు ఫ్యాబ్రిక్ కి ఒక ఫోల్డింగ్ వేసి కింద అంచు కుట్టుకున్న తర్వాత ఈ బార్డర్ అనేది ఇలా నేను చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసాం కదా, బార్డర్ కి ఇలా నేను చూపిస్తున్నట్టు క్లియర్ గా చూడండి. ఇలా రివర్స్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. బార్డర్ కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా అన్నమాట. చూపిస్తున్నట్టు నీట్ గా స్టిచ్ చేసుకోవడమే. అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్స్ లో అడగండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రిప్లై ఇస్తాను. ఫ్రాక్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ నన్ను కామెంట్స్ లో అడగండి, నేను క్లియర్ గా రిప్లై అనేది ఇస్తాను. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ కావాలంటే ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.